గండికోట వారసత్వ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్న మొదటి రోజు ఎంతో గ్రాండ్ గా ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. నిన్న ఈ గండికోట ఉత్సవాలు ఎలా జరిగాయని మనం మాట్లాడుకుంటే ఎంతో అద్భుతంగా ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. టూరిస్టులు కూడా ఎప్పుడు రాని విధంగా ఈసారి వేల సంఖ్యలో గండికోటకు చేరుకొని నిన్న గండికోట వారసత్వ ఉత్సవాల్లో పాల్గొని ఎంతో గ్రాండ్ గా విజయవంతం చేశారని చెప్పవచ్చు. ఈ కృషిలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారని చెప్పి మనం చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు టూరిస్టును అక్కడే ఎక్కడికి వెళ్ళకోకుండా ఆకట్టుకునే విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పొచ్చు, మనము స్టాల్స్ ఇక్కడ హైలైట్ గా నిలిచింది గండికోటలో స్టాల్స్. ఈ స్టాల్స్ వచ్చిన టూరిస్టులకు ఫుడ్ విషయంలో కావచ్చు, మ్యాక్సిమం వచ్చిన టూరిస్టులు ప్రతి ప్లేసుల్లో ఏం చూస్తారంటే అక్కడ ఉన్న సీనరీస్ కావచ్చు, లొకేషన్స్ చూడడంతో పాటు మంచి ఫుడ్ను లైక్ చేస్తారు. ఆ విషయంలో అధికారులు కావచ్చు ఎంతో అద్భుతంగా స్టాల్స్ ఏర్పాటు చేసి వారికి ఇష్టమైన ఫుడ్స్ అక్కడ ఏర్పాటు చేయడం వల్ల టూరిస్టులు ఎక్కడికి వెళ్ళకోకుండా ఈ ఈవెంట్ లో వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకొకటి ఏంటంటే సౌండ్ సిస్టమ్స్ కావచ్చు, అక్కడ ఏర్పాట్లు చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ కావచ్చు అద్భుతంగా చేశారు. ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా జరిగిన కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. అంటే చూడడానికి ఎప్పుడూ లేని విధంగా కలెక్టర్ గారు ఏం చెప్పారు, ఎప్పుడూ జరగని విధంగా ఈసారి గండికోట వారసత్వ ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. అదే విధంగా మొదటి రోజు ఎంతో అద్భుతంగా జరిగాయని మనం చెప్పవచ్చు. అలాగే మంగ్లీ పాట కూడా వచ్చిన టూరిస్టులను ఎంతో ఆకట్టుకునింది. ఆమె పాటలతో కావచ్చు, ఆమె చెప్పిన మాటలతో కావచ్చు ఎంతో అక్కడ ఉన్న టూరిస్టులను ఎంతో ఆకట్టుకొని ఉర్రింతలు ఊగించిందని కూడా మనం చెప్పవచ్చు. ఇంకొకటి నిన్న గండికోట ఉత్సవాలకు మొదటి రోజులో భాగంగా కళాకారులతో ఒక శోభాయాత్ర నిర్వహించారు. మొత్తం కడప జిల్లా కావచ్చు, రాయలసీమలో ఎటువంటి కళలు ఉన్నాయి, ఈ కళలన్నీ వచ్చిన టూరిస్టులు ప్రతి ఒక్కరు వీక్షించాలనే ఒక సంకల్పంతో జిల్లా కలెక్టర్ చేసిన ఈ ప్రోగ్రామ్స్ కూడా టూరిస్టులు ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. జానపద నృత్యాలు కావచ్చు, చెక్క భజనలు కావచ్చు, ఎన్నో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా టూరిస్టులు ఎంతో ఆకట్టుకున్నాయి. అక్కడి నుంచి శోభాయాత్రగా స్టేజీ దగ్గరకు వచ్చి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టూరిస్ట్ మినిస్టర్ వచ్చారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే వచ్చారు, జిల్లా కలెక్టర్, ఇన్ఛార్జ్ మినిస్టర్ మొత్తం అక్కడికి చేరుకొని అంటే గండికోటను టూరిస్టులు ఎలా వీక్షిస్తున్నారో దగ్గరుండి టూరిస్ట్ మినిస్టర్ కూడా దగ్గరుండి, ఎందుకంటే ఈసారి అట్రాక్షన్ హెలిప్యాడ్ అంటే టూరిస్టులో భాగంగా గండికోటకు హెలిప్యాడ్ తీసుకురావడంలో కూడా ఒక సక్సెస్ ఉందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే సుమన్ టీవీ హెలికాప్టర్ షో జరుగుతుందని టెలికాస్ట్ చేసినప్పుడు సుమన్ టీవీకి వందల కాల్స్ వచ్చాయి. ఎలా ఉంటుంది రైడింగ్, ఏంటి, ఎంత కాస్ట్ అని చెప్పి మనం ఎన్నో కాల్ చేసి కూడా టూరిస్టులు చాలా మంది అడిగారు. కానీ నిన్న పర్యాటక మంత్రి కావచ్చు, ఇన్ఛార్జ్ మినిస్టర్ కావచ్చు, అలాగే ఆ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు అందరూ ఈ హెలిప్యాడ్ రైడ్ చేశారు. ఎంతో అద్భుతంగా ఉందని చెప్పి టూరిస్ట్ మినిస్టర్ కూడా మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టూరిజాన్ని ఎంతో అద్భుతంగా డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం టూరిజం శాఖ తరపున నరేంద్ర మోడీ గారితో మాట్లాడి శాసకీయ నిధుల కింద 78 కోట్ల రూపాయలు గండికోటకు శాంక్షన్ చేసి గండికోటను ఎంతో అభివృద్ధిగా అంటే ఎక్కడ ఈ గండికోట ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్క పర్యాటకుడు అంటే దూర ప్రాంతాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, కర్ణాటక, తమిళనాడు, దూర రాష్ట్రాల నుంచి కూడా ఈ గండికోటకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ సందర్భంలో వచ్చిన పర్యాటకులు ఇక్కడ 2-3 రోజులు ఉండడానికి వాళ్ళకు కావాల్సిన పూర్తి ఏర్పాట్లు చేస్తేనే ఈ గండికోట మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి పర్యాటక శాఖ మంత్రి చెప్పాడు. దీనికోసం ఈ కేంద్ర ప్రభుత్వ నిధులను 5 స్టార్ హోటల్స్ కావచ్చు, టూరిస్టులకు వచ్చే ట్రక్కింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి టూరిస్ట్ ఇక్కడికి వస్తే 3 రోజులు గండికోటను కంపల్సరీ ఎంజాయ్ చేయాల్సిందే అనే రీతిలో గండికోటను తీర్చిదిద్దబోతున్నామని చెప్పి టూరిస్ట్ శాఖ మంత్రి నిన్న మీడియాతో మాట్లాడారు. ఆయన అసలు మీడియాతో ఏం మాట్లాడారో ఇప్పుడు మనం చూద్దాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో మేమందరం గట్టిగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ద్వారా మనకి శాసకీయ నిధుల కింద 78 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గండికోటని పరిరక్షించుకోవడంతో పాటు అదేవిధంగా మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలని చూపించడంతో పాటు ఇక్కడ ఒక రోజు కోసం వచ్చేటువంటి సందర్శకులు 4-5 రోజులు ఉండే విధంగా వసతి సౌకర్యం ఏర్పరచడానికి వీలుగా రూములు, అదేవిధంగా కెఫెటేరియాలు, అదేవిధంగా అడ్వెంచర్ స్పోర్ట్స్
ఇక్కడ ప్రధానంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ అనే దానికి చాలా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది. అడ్వెంచర్ స్పోర్ట్స్ కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి కార్యక్రమం. ఇలా వీటిని చేస్తూ దీంతో పాటు కనెక్టివిటీకి సంబంధించింది ఇవాళ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు, ఆయన కూడా ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ వారి సహకారంతో ఇక్కడ కనెక్టివిటీని, రోడ్లు కనెక్టివిటీని ఏర్పాటు చేయటం, చుట్టూ R&B రోడ్ల కనెక్టివిటీని పెంచడం, ఇలా చేసుకోవడం ద్వారా దీనికి వచ్చేటువంటి సందర్శకులకి ఇబ్బంది లేకుండా వారు సులువుగా ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ అందాలను చూసే విధంగా చేయాలనేటువంటి కార్యక్రమం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో పర్యాటక రంగానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పారిశ్రామిక హోదా, పరిశ్రమలకు ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం వల్ల ఇవాళ ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో అనేక పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఒబరాయ్ హోటల్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి 5 స్టార్ హోటల్ ఇక్కడ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. తాజ్ హోటల్ వాళ్ళు వచ్చారు. అదేవిధంగా అట్మాస్ఫియర్ కోర్ అనేటువంటి వారు కూడా ఇక్కడ కడితే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయంటే, ఒక పక్కన గండికోటకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఒక పక్కన ఉండగా, మరో పక్కన ప్రభుత్వం యొక్క ప్రోయాక్టివ్ రోల్ వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించడం వల్ల దీన్ని మీరు శాసకీయ నిధులతో ప్రారంభించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన సందర్భాన్ని కూడా మీరు చూశారు. అందువల్ల ఇవాళ జరిగేటువంటి ఈ గండికోట ఉత్సవాల్లో, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో మనం మరిచిపోతున్నటువంటి, అంతరించిపోతున్నటువంటి జానపద కళలు ఏదైతే ఉన్నాయో, ఇందాకే చూసాం చెక్క భజన, కోలాటం, తోలు బొమ్మలాట, ఇలాంటివన్నింటినీ ఇక్కడ ప్రదర్శించారు. వాటన్నిటి ద్వారా రాబోయే రోజుల్లో మనం ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక రంగానికి సంబంధించి గమ్యస్థానంగా నిలబెట్టడం మాత్రమే కాకుండా సందర్శకులు వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ పూర్తి స్థాయిలో అందాలను ఆస్వాదించే విధంగా కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి నాందిగా ఇవాళ గండికోట ఉత్సవాలు చాలా అద్భుతంగా తయారైనవి. ఈ ఉత్సవాలు 3 రోజులు జరుగుతాయి. ఈ 3 రోజులు కూడా చాలా పెద్ద ఎత్తున సందర్శకులు వస్తూ ఉన్నారు. అనేక ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు, కళారూపాల్లో కార్యక్రమాలు జరుగుతాయి. దాంతోపాటు ఇప్పుడే మేము మన ఇన్ఛార్జ్ మంత్రి గారు సబితమ్మ గారు, నేను, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి గారు, భూపేష్ రెడ్డి గారు, కలెక్టర్ గారు, SP గారు అందరం కలిసి మేము హెలికాప్టర్ ద్వారా హెలి రైడ్ చేసి పైనుంచి ఏరియల్ వ్యూలో అసలు ఈ ప్రాంతం ఎలా ఉందనేది చూసి మేము కూడా అనుభూతి చెందాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెప్తుంది, పర్యాటకం అంటే వెళ్ళి చూడటం మాత్రమే కాదు, ఒక అనుభూతి, ఒక ఎక్స్పీరియన్స్. ఇట్ షుడ్ బి అన్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి మాట పర్యాటక రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అందువల్ల ఆ ఎక్స్పీరియన్స్ రావడానికి మాత్రం చాలా అద్భుతమైన ప్రాంతం ఇది. అటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో కలెక్టర్ గారు తీసుకున్నటువంటి చొరవకి ప్రత్యేకంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు.